బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికంటే ముందే దాంట్లో ఉన్న వాళ్ళు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, అంతకు పూర్వమే మంత్రులు వాళ్ళు. మంత్రులు కూడా మానసిక వేదంతో ఉన్నారంట. ఇప్పుడు ఈయనేమో గుంపు మేస్తని ప్రకటించుకొని వచ్చే అడ్డగోలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. దాన్ని కవర్ చేయలేక మంత్రులు కూడా మానసిక వేదంతో ఉన్నారట. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కూడా ఇప్పుడు ఉంటాయి కదన్నా, మాలో ఏం జరుగుతుందో వాళ్ళు మాట్లాడుతున్నట్టే, వాళ్ళ ఇంటి గుట్టు మాకెరక, మా ఇంటి గుట్టు వాళ్ళకెరక అన్నట్టు వాళ్ళలో ఏం జరుగుతుందో మాకు తెలియదా? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి నుంచి గమ్మత్ వేషాలు వేస్తుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వాళ్ళకి అది రుచించదు కదా. చూస్తున్న విధానాన్ని నాయకుడిని కవర్ చేయడం కోసం, నాయకుడు చేసే తప్పుల్ని కవర్ చేయడం కోసం అనేక అవస్థలు పడతా ఉన్నారు వాళ్ళు. మొదటి నుంచి డ్రామానే కదన్నా. మొదటి నుంచి అభివృద్ధి కోణం లేదు, మొదటి నుంచి ప్రచారం తప్ప. ప్రగతి భవన్ కంచెల తొలగింపు దగ్గర నుంచి ఇవాళ కాళేశ్వరం వరకు అంటే కంచె ఉండాల్సిందేనా? ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు అక్కడ లేడు, కంచెల అవసరం ఏం పడతాయన్నా? రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉండి కంచెలు తొలగిస్తే నిజంగా కంచెలు తొలగించడానికి కాదు, ఎవరు డిప్యూటీ సీఎం ఉన్నాడన్నా. డిప్యూటీ సీఎం మంత్రుల కోటల ముందు పెట్టినట్టు పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టి చూడండి మీరు వెళ్ళి. కంచెలు తీసేసారు కానీ బారికేడ్లు ఉన్నాయి ప్రగతి భవన్ ముందు. అదే అన్న, ముఖ్యమంత్రి ఉంటే కంచెలు ఉంటాయి. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోయి చూడండి, ఎన్ని మూలలు ఉన్నాయి, అన్ని మూలల చుట్టూ పోలీస్ సెక్యూరిటీ ఉంది. పోయిన వాళ్ళంతా అలో చేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క రక్షణ చర్యల నిమిత్తము, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజల నుంచి కాదు, అనేక రకాల యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ను నివారించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కంచెలు ఏర్పాటు చేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి కోరి కంచెలు పెట్టించుకోలే, రోషయ్య కోరి కంచెలు పెట్టించుకోలే, కేసీఆర్ కోరి కంచెలు పెట్టించుకోలే. ముఖ్యమంత్రులు ఇష్టం లేకుండా మాకు కంచెలు పెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రులు కోరినా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అప్పుడున్న పరిస్థితులను బట్టి, థ్రెట్ను బట్టి కంచెలు ఏర్పాటు చేస్తారు. నక్సలైట్లు లేరు ఇవాళ, ముఖ్యమంత్రి నయీం లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్లు లేరు ఇవాళ. కేసీఆర్ గారు అనేక సాహసోపేతమైన చర్యలు చేసి నయీం లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఇవాళ ఏరేసింది రాష్ట్రం నుంచి. రాష్ట్రం శాంతిగా ఉంది ఇవాళ కాబట్టి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు హాయిగా వివరిస్తుండొచ్చు. కానీ ఆనాడున్న పరిస్థితులను బట్టి, ఆనాడున్న సిచ్యువేషన్ మీరు అసలు కొత్త నిర్వచనం ఇస్తున్నారు వీటికి. కంచెలు తొలగించడము, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారము, ఒకవైపు కంచెలు తొలగడం అనేది ఒక భావోద్వేగ సన్నివేశంగా ఎస్టాబ్లిష్ అయిన సోషల్ మీడియాలో. అదే అన్న గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద డ్రామా, ఇంత పెద్ద నైపుణ్యము, ఈ డ్రామాని రక్తి కట్టించే నైపుణ్యము, ఇంత పెద్ద ఆర్టిస్టిక్ నేచరు బహుశా ఈ దేశంలో ఏ పాలకులకు ఉండదేమో, కాంగ్రెస్ వాళ్ళకి తప్ప. ఇంత గమ్మత్ అంటే దాని పూలే ప్రజాభవన్ అని పెట్టింది పేరు, ప్రగతి భవన్ అని మార్చి. పూలే ప్రజాభవన్లో పూలే అని పేరుంది కాబట్టి ఎస్సీలే ఎస్టీలే ఉండాలి కాబట్టి బట్టి విక్రమార్కను సీతక్కని పెట్టిండు. రేవంత్ రెడ్డి నీవెందుకు ఉండవు పూలే భవన్లో? నీవు ఉండవు పో. ముఖ్యమంత్రి ఉండనప్పుడు అక్కడ కంచెలు ఏమో అవసరం పడుతుంది? ముఖ్యమంత్రి ఉంటే కంచెలు అవసరం, ముఖ్యమంత్రి లేనప్పుడు కంచెలు అవసరం. ముఖ్యమంత్రి నేను ఉండనని డిసైడ్ చేసుకుని అక్కడ కంచెలు వీకేస్తే అది రాష్ట్రానికి మేలు చేసినట్టు ఎట్లయితుంది? ఇంకొకటి ప్రజావాణి, నేను రెగ్యులర్గా ముఖ్యమంత్రి నేను అందుబాటులో ఉండి ప్రజావాణి పెట్టి దరఖాలు తీసుకొని సమస్యలు తీరుస్తా అని చెప్పిండు. ఒక్కరోజు గంట సేపు ఉన్నాడు ప్రజావాణిలో. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి అక్కడ లేడు. అధికార వ్యవస్థ ఉంది కదా. ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి కలెక్టరేట్లో ప్రతి సోమవారము ప్రజావాణి అనే కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నది. కింది స్థాయిలో మంత్రులు బొంగరంలాగా ప్రతిరోజు ప్రజల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు కలెక్టరేట్లలో ఉన్నారు, ఆ ఫిర్యాదులను స్వీకరించారు, ప్రజలకు ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకుపోయారు. అంతగానం మళ్ళీ మీరు అదే అంతగానం తీసుకొని వస్తే మంత్రులు అంతగానో బొంగరలాగా తిరిగితే 1,25,00,000 దరఖాస్తులు ఎందుకు వచ్చినాయి? ప్రజావానికి, ప్రజాపాలనకు ఇంత స్పందన ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి? ఇప్పుడు ఈ 1,25,00,000 దరఖాస్తులు ప్రతి సోమవారం అన్ని జిల్లా కలెక్టరేట్లలో, జిల్లా కలెక్టర్లకు వచ్చే ఆ దరఖాస్తులు అవన్నీ కూడా. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారు, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారు, అన్ని వ్యవస్థలను పనిచేయనిచ్చిండు ఆయన. నా దగ్గరికి అందరు దరఖాస్తులు పట్టుకొని రావాలి, నా దగ్గరనే బారులు తీరాలి వరుసలు కట్టి, నా కోసం ఎదురు చూడాలి అనుకోలే ఆయన. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడం కోసం, ప్రభుత్వం ప్రజల మధ్యలోకి ప్రభుత్వాన్ని తీసుకుపోవడం కోసం, ప్రభుత్వం మెడలు వంచి ప్రజల దగ్గరికి తీసుకుపోవడం కోసమే ఈ రాష్ట్రంలో 33 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిండు. 33 జిల్లా కలెక్టరేట్లను కట్టిండి. వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరకు తీసుకుపోయిండు, దాన్ని పనిచేయని ఇచ్చిండు వ్యవస్థల్ని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, అన్ని వ్యవస్థలను పండబెట్టి కింది స్థాయిలో అన్ని వ్యవస్థలు లేకుండా దరఖాస్తులు పట్టుకొని హైదరాబాద్కి రండి మమ్మల్ని కలవండి అని చెప్పి ఒక చెడు సాంప్రదాయానికి వాళ్ళు దగ్గర 14-15 వేల గ్రామ పంచాయతీలలో ప్రజాపాలన జరిగింది. అధికారులు అక్కడికి వెళ్ళి దరఖాస్తులు తీసుకున్నారు ఎట్ ఏ టైం. మళ్ళీ ఇంటింటి సర్వే కూడా చేస్తున్నారట. దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. అంటే
ఒకవేళ గత ప్రభుత్వమే అన్ని పరిష్కరిస్తే కనుక ఈసారి అంత స్పందన ఉండేది కాదు. ఈసారి స్పందన ఉంటే బాగున్నట్లుగా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గ్రామ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదా బుచ్చన్న? బీఆర్ఎస్ హయాంలో గ్రామ అభివృద్ధి ప్రణాళిక, మన 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 గ్రామం మన అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంది కదా. పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకుంది కదా. అనేక గ్రామ పంచాయతీలు జరిగినాయి కదా. ఇవాళ గ్రామాల్లో శ్మశాన వాటికలు, ఈ దరిద్రమైన జాతీయ పార్టీలు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఈ దేశాన్ని నేలి ఒక మనిషి చనిపోతే పూడ్చుకోవడానికి 3 అడుగుల నేల లేని స్థితికి తెట్టేసినాయి కదా గ్రామాలని. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైకుంఠధామాల నిర్మాణంతో పాటు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణంతో పాటు, గ్రామీణ క్రీడా ప్రాంగణాల నిర్మాణంతో పాటు, గ్రామాల్లో గ్రామాల్లో బ్రహ్మాండంగా పల్లె ప్రగతి ప్రోగ్రాములు జరిగినాయి, పట్టణ ప్రగతి ప్రోగ్రాములు జరిగినాయి, ప్రభుత్వ కార్యక్రమాలు అనేక రకాల ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామాల్లో జరిగినాయి. ఇప్పుడు అధికారము పోతుందని బీఆర్ఎస్ ఊహించలేదు, నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇట్లా వ్యవహరిస్తారని కూడా అనుకోలేదు. ఇప్పుడు ఇవాళ అందరి బుద్ధిజీవులు అదే అనుకుంటున్నారు. ఇవాళ ఏమైపోయింది పరిస్థితి, రాష్ట్రం పరిస్థితి అందరికి అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఒక పెద్ద జోక్ ఉందన్న. చార్లీ చాప్లిన్ వేషధారణ పోటీ జరిపిరట లండన్లో. వేషధారణ పోటీ నిర్ణయం పెట్టిరట. చార్లీ చాప్లిన్ వేషధారణ పెట్టుకొని ఎవరైనా మంచి కామెడీ షో చేస్తే ప్రైజులు 1, 2, 3 ప్రైజులు. చార్లీ చాప్లిన్ ఏం చేసినట, మారువేషం వేసుకొని నేనే పోదాము చార్లీ చాప్లిన్ వేషధారణకు, చూద్దాం న్యాయ నిర్ణేతలు ఏం ప్రకటిస్తారు అని పోయి చార్లీ చాప్లిన్ కూడా ఆ కాంపిటీషన్లో పాల్గొన్నాడు. చార్లీ చాప్లిన్ వేషధారణ కాంపిటీషన్లో చార్లీ చాప్లిన్ కూడా పాల్గొన్నాడు. అయితే ఆ న్యాయ నిర్ణేతలు ఏం చేసిరట, చార్లీ చాప్లిన్కు 5వ ప్లేస్ ఇచ్చిరట, ఇంకొక ఆయన ఫస్ట్ ప్లేస్ ఇచ్చిరట. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది. ఇవాళ ఎంతసేపు కామెడీ షో నడిపిస్తూ దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టకుండా, దేని వైపు ప్రభుత్వం నడపాలో దాని వైపు ప్రభుత్వం నడపకుండా అనవసరమైన అడ్డగోల అంశాల మీద దృష్టి పెట్టి పనిచేస్తా ఉన్నారు. అంటే వాళ్ళు ఆశాస్పద వైఖరి, అంటే కేసీఆర్తో పోల్చుకొని 5వ ప్లేస్కి వస్తారు వాళ్ళు. ఎట్లా మీ ఉద్దేశం? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ వాళ్ళకు ఈ ప్రభుత్వ యంత్రాంగం నడిపే సమర్థత లేదు, కానీ గొప్ప హామీలు ఇచ్చేసారు, గొప్ప అడ్డగోల హామీలు ఇచ్చేసారు. అవి అమలు చేసే అవకాశమే లేదు. ఇది మేము అంటలేము. ఈటెల రాజేందర్ లాంటి బీజేపీ పార్టీలో ఉన్న నాయకుడు కూడా చెప్తున్నాడు, 1,30,000 కోట్ల అదనపు భారం పడుతుంది, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, అవి అమలు చేసే అవకాశమే లేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆర్థిక రంగ నిపుణులు చెప్తా ఉన్నారు. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ డ్రామా వేషాలని, కంచెల తొలగింపు కొద్ది రోజులు మీడియాలో, దాని తర్వాత కాళేశ్వరం చుట్టూ కొద్ది రోజులు మీడియాలో, దాని తర్వాత భూముల చుట్టూ కొద్ది రోజులు మీడియాలో, ధరణి చుట్టూ కొద్ది రోజులు మీడియాలో, ఇట్లా బ్లేమ్ గేమ్ను మీడియాలో ఈవెంట్లు, సిరీస్లు, సీరియల్ లాగా నడిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎన్ని రోజులు నడిపిస్తారు? దీన్ని చూపించి ఎన్ని రోజులు తప్పించుకుంటారు? కానీ ఆరోపణలు చూపించి, డ్రామాలు చూపించి, కామెడీ వేషాలు మీరు ఎన్ని రోజులు తప్పించుకుంటారు? స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు, మీరు మంత్రినో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారం అనేది కనబడుతుంది కళ్ళకు. ఈ 4 రోజులు ఎట్లా గడిచింది? ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక భావన ఏమిటి? ఇప్పుడు అధికారం అనేది శాశ్వతమైన భ్రమలు ఎవరికి లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు సభలో చెప్పారు, నేను 1000 ఏళ్ళు బతుకున్నాను, 1000 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండను, ప్రగతి భవన్తో పాటు ఈ నిర్మాణాలని నా కోసం కాదు భవిష్యత్ తరాల కోసం చేస్తున్నామని చెప్పి. కాబట్టి అధికారం అంటని నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ ఇంకా స్వేచ్ఛగా, ఇంకా ఆనందంగా మనందరం కూడా కలుసుకుంటున్నాం, ప్రజలందరినీ కూడా కలుస్తున్నాం, ఆత్మీయుని కలుస్తున్నాం, ఆనందంగా ఉన్నాం. ఇవాళ మేమేం బాధలో లేము అధికారం కోల్పోయినందుకు. ప్రజల్లో పనిచేయడం, ప్రజా జీవితంలో ఉండడం, ప్రజల కోసం నడవడం, ప్రజల మధ్యలో ఉండడమే ఆనందం తప్ప అధికారంలో పదవిలో ఉంటే ఆనందం, పదవిలో ఉంటే మాత్రమే ఆనందం ఉండదు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటే, ప్రజలతో కలిసి ఉంటే, అందరితో కలిసి నడిస్తే ఆనందం ఉంటుంది, దాంట్లోనే తృప్తి ఉంటుంది. అది ఎంజాయ్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మా అందరికి కూడా అది అలవాటైన పనే. ఇవాళ ఏ ఇబ్బంది కూడా లేదు మాకు. అధికారం పోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నాం. ఇంకా మమ్మల్ని మేము సానబెట్టుకుంటున్నాం ప్రజల కోసం పనిచేయడానికి, తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. ఇది భూమిపుత్రుల పార్టీ, తెలంగాణ భూమిపుత్రుల పార్టీ బీఆర్ఎస్. ఇది పేగుబంధం ఉన్న పార్టీ తెలంగాణ ప్రాంతంతో. కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా కొత్త ఉత్సాహంతో పనిచేస్తాం. ఓడిపోయిన తర్వాత మీరు ముఖ్యమంత్రిని కలిసారు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? హాస్పిటల్లో ముఖ్యమంత్రి గారు కలిశాను, కేసీఆర్ గారిని కలిసాము. ఆయన యోధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి, అలవాటు అట్లా అయిపోయింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ యోధుడు ఆయన. చాలామంది మాట్లాడుతున్నారు ఇవాళ అధికారం పోగానే అదే ఏదో డిసప్పాయింట్లకు పోయినారో, నిరాశలకు పోయినారో మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒరిజినల్ క్యారెక్టర్ని చూడాలి మనం. కేసీఆర్ గారు కోరి, ప్రజల కోసం కోరి ఉద్యమాల్ని కౌగిలించుకునే యోధుడు కేసీఆర్ గారు.
అనేక సందర్భాల్లో కేంద్రంలో షిప్పింగ్ మినిస్టర్స్ దగ్గర నుంచి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి పదవుల దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యే పదవులు ఎడమకాలతో తన్నేసిండు ప్రజల కోసం. ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసిండు, ప్రజల వైపు నిలబడ్డాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పదవి అంటని నాయకుడు కేసీఆర్ గారు ప్రజలంటే ప్రేమ, ప్రజలంటే ఇష్టం తప్ప పదవి అంటని ఒక యోధుడు కేసీఆర్ గారు. అది ఆయన ఒరిజినల్ క్యారెక్టర్. ఫిబ్రవరి నుంచి బయటకు వస్తుంది నిజమన్నది బ్రహ్మాండంగా అతి త్వరలోనే మళ్ళీ ప్రజల మధ్యలోకి వస్తాడు. ఈ రాష్ట్రానికి మళ్ళా బ్రహ్మాండంగా నాయకత్వం వహిస్తాడు. అన్ని వర్గాలు ఆనందంగా ఉండడం కోసం, ఈ రాష్ట్రం ఆనందంగా ఉండడం కోసం మళ్ళీ పార్టీని బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతాడు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రానికి అవసరం బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఇంకా అనేక వర్గాలకు అనేక మందికి ఇంకా న్యాయం చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. ఆ పాత్రను బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతంగా పోషిస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికలు కూడా ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ప్రజల ఎన్ని రావచ్చు సీట్లు? అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి 17. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, గులాబీ పార్టీ మాత్రమే తెలంగాణకు రక్ష. ఇవాళ అనేక అంశాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ సోమేశ్వర ప్రాజెక్టు కడతా ఉన్నారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడతా ఉన్నారు. అట్లనే కర్ణాటకలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో సమస్య వస్తుంది, మహారాష్ట్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో సమస్య వస్తుంది, అనేక రకాల సమస్యలు వస్తాయి. అప్పుడు ఈ జాతీయ పార్టీలు తెలంగాణ వైపు నిలబడవు. వాళ్ళకి మిగతా రాష్ట్రాలు కూడా అంతే ఇంపార్టెంట్ అవుతాయి. తెలంగాణ కోసం నిలబడి, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ నీటి వాటా కోసం, తెలంగాణ హక్కుల కోసం నిలబడే ఏకైక రాజకీయ శక్తి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ విషయం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి బుద్ధిజీవులకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఇస్తారు. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. చూద్దాం ఎట్లా ఉంటుంది రాజకీయాలు. వర్ధమాన రాజకీయాలు, బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత దాని సమీక్ష, ప్రస్తుతం ఈ ప్రభుత్వ పైన ఆ పార్టీ అభిప్రాయం ఏమిటి ఇత్యాది విషయాలపైన బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయ గౌడ్ గారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.